ఆక్రాంతా మాజి మధ్యే నిహతతిథి సుతాం ఏకపాదావధూతాం సంభుక్తాం ప్రీతిపూర్వం స్వభుజవశగతాం ఏకచక్రాభిగుప్తాం శ్రీమాన్ నారాయణస్తే ప్రతిశతు వసుధాం ఉచ్ఛితైకాకపత్రాం శ్రీ వైకుంఠు ననంతు నచ్యుతు జగచ్ఛ్రేయో విభూతి ప్రదుం దేవాధీశ్వరు నద్వితీయ మహిమున్ దీనార్తి సంహారకున్ భావాతీతుని దైత్యనందన మహాభక్తి ప్రముగ్ధాత్ము భావాతీతుని దైత్యనందన మహాభక్తి ప్రముగ్ధాత్ము విశ్వావాసన్ హరి మట్టపల్లి నరసింహస్వామి నర్చించదన్ విశ్వావాసం హరి మట్టపల్లి నరసింహస్వామి నర్చించదం జూలుల సంపులీను పెనుజంపములై చిరునవ్వులై లక్ష్మీ నరసింహస్వామి వారిని ఒక కల్పవృక్షముగా భావన చేస్తూ కేశవతీర్థస్వామి వారు అనేటువంటి గొప్ప నృసింహోపాసకులు మా మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో స్తోత్రం చేశారు. వారు ఎంత గొప్ప ఉపాసకులు అంటే సింహాలు పులులు వారి పక్కనే కూర్చొని ఉండేవి. వారు అట్టే ధ్యానం చేస్తూ కూర్చునేవారు. మామూలు కనుక పిల్లి పిల్లలు కనుక దువ్వినట్టు అట్లా దూకుండేవారు సింహాలని పులుల్ని. ఆయన అంత గొప్ప మహా తపస్వి. వారు నరసింహస్వామి ఎటువంటి వాడంటే కల్పవృక్షంతో పోల్చారు. ఉన్నటువంటి ఆయన ఉండేటువంటి ఆయన నరమూర్తి కాదు, కేవల హరిమూర్తి కాదు అని చెప్పినట్టు పోతన గారు ఆ జూలు ఆ సింహము ఆయన ఎట్లున్నాడు అంటే జూలు లసంపులీను పెరుచంపములై చిరునవ్వు పువ్వులై శ్రీలకు తావలంబులకు చేతులు సాచిన కొమ్మలై సదా మాలిమిగున్న మౌని జనమండలి పక్షిగణముగాగా ఆ నరసింహ మహాస్వామి యొక్క ఆ కల్పవృక్షం మీద ఎవరు ఉన్నారంటే ఈ పక్షులు అనేటువంటి మహామునిగణాలు మొత్తం కూడా ఆ కల్పవృక్షాన్ని ఆశ్రయించి ఉన్నారట. కాబట్టి ఆయన చెప్తున్నారు జూలు లసంపులీను పెనుజుంపములై చిరునవ్వు పువ్వులై శ్రీలకు తావలంబులకు చేతులు సాచిన కొమ్మలై సదా మాలిమిగున్న మౌని జనమండలి పక్షిగణముగాగా మా పాలిట కల్పవృక్షముగా భాసిలు నీవు సింహకేశవా. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి మా పాలిట ఒక కల్పవృక్షంగా ఏదడిగితే అది కల్పవృక్షం ఇస్తుంది. కాబట్టి నరసింహస్వామి పాదాలు పట్టుకుంటే కానిది అంటూ లేదు. అందుకే వ్యాస మహాముని కూడా అద్భుతమైనటువంటి అవతారం నృసింహావతారం అని చెప్పినటువంటి అవతారం. అటువంటి నరసింహస్వామి వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభే దినే సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భూతో నృకేసరి అని ఆయన నిన్ననే ఆవిర్భవించారు. మా మట్టపల్లి నరసింహస్వామి బ్రహ్మోత్సవాల కళ్యాణం జరిగింది. అక్కడ వ్యాఖ్యానం చెప్పి వస్తున్నాను. మొన్న జరిగిన ఈ సభతో ఇట్లా వెళ్ళాను. మళ్ళీ ఆ నరసింహస్వామి దగ్గర నుంచి మళ్ళీ వస్తున్నాను. చాలా గొప్ప ప్రయత్నం మా అన్నయ్య గారు బ్రహ్మశ్రీ పరమావ దత్తాత్రేయ శర్మ గారు అవధాన విద్యా వికాస పరిషత్ ద్వారా గత 3 సంవత్సరాలుగా అనేక మంది అష్టావధానులు శతావధానులు ఇక్కడ గురు సఫరణ గారు ఉన్నారు. నేను వారి ఒంగోలు అవధానం చూశాను. అంటే అమెరికాలో ఉంటాను నేను. ఈ మీడియా ద్వారా నాకు ఎందుకో చూసేటువంటి అవకాశం కలిగింది. చాలామంది యువ అవధానులు మా నల్లాన్ చక్రవర్తుల సాహిత్యం ఆయన అవధానంలో ప్రత్యక్షం నేను ఒకసారి ఒక విశిష్ట పురుషకుడు పాల్గొని ఒక ఆశ అడిగాను. వర్గల సరస్వతి అమ్మవారి దేవాలయంలో చాలా అద్భుతంగా అవధానం చేస్తాడు అబ్బాయి. చాలా యువ అవధాని ఇవాళ అవధానం చేస్తున్నాడు. చాలా సంతోషం.
నీకు నాకేదో నరసింహస్వామి సంబంధం ఉంది, అందుకే నువ్వు ఎప్పుడు అవధానం చేసిన నేను వస్తున్నాను, అనుకోకుండా అప్రయత్నంగా వస్తున్నాను. మొన్న అక్కడ కూడా అన్నయ్య వాడు చెప్పారు, ఇప్పుడు కూడా నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను. అంటే రావాలి, ఏదో ఒక రోజు రావాలనుకున్నాను, ఈ రోజు ఇక్కడ రావడం సాధ్యమైంది. ఎందుకంటే నేను రేపు ఈ టయానికి అమెరికా ఫ్లైట్ ఎక్కాలి, నాకు ఎయిర్పోర్ట్లో ఈ టయానికి ఫ్లైట్ ఉంది. కాబట్టి ఇవాళ ఒక్కసారి ఇట్లా కనబడి వెళదాము, ఈ అవధాన పరిమళం ఒకసారి గాలి పీలిస్తే, నేను కూడా అమెరికాలో అనేక నగరాల్లో చెప్తుంటాను, మమ్మల్ని సాంస్క్రిట్ బ్రదర్స్ అంటారు. మీరు యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడ చూసినా సాంస్క్రిట్ బ్రదర్స్ అంటే మేమే కనబడుతూ ఉంటాము. అయితే ఈ క్షేత్రానికి అనుబంధం, ఈ క్షేత్రానికి నేను చాలా ముఖ్యమైనటువంటి పిల్లర్స్ నేను మొదలే చెప్పాను. సంతోష్ ప్రసాద్ ముందు కనబడే పిల్లర్స్ అయితే వెనక కనబడే పిల్లర్స్ సాంస్క్రిట్ బ్రదర్స్. 4 స్తంభాలు ఉంటాయి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు లాగా. వాడిద్దరు అన్నదమ్ములు, మేమిద్దరు అన్నదమ్ములు. ఈ స్వామి రాముడి కింద ఉన్నటువంటి యంత్రం, పట్టాభిషేక యంత్రం భారతీయ తీర్థ మహాస్వామి వారు ఇచ్చినప్పుడు ఆ యంత్రంలో కొన్ని దోషాలు చెప్తే అవి సవరించి బీజాక్షరాలు 41 రోజులు నేను సంపూర్ణ రామాయణం, వాల్మీకి రామాయణం పారాయణ చేసి ఆ యంత్రాన్ని భారావృతం చేశాను. 2017లో మా ఇంట్లోనే ఆ యంత్రం ఉంది 41 రోజులు. నేను రోజు నా పని ఏంటంటే మొత్తం వాల్మీకి రామాయణం పారాయణం చేయడం, ఆ యంత్రాన్ని భారావృతం చేయడం, జపం చేయడం. మా అన్నయ్య పని, నా పని ఏంటంటే దానికి అక్షర లక్షలు జపం చేశాను. రామ పట్టాభిషేకం, రాముడు కూర్చున్నటువంటి ప్రదేశం. అందుకని నేను రోజు ఇక్కడ జనాల్లో కనబడకపోయినా కానీ మూలంగా ఉండేటువంటి వాళ్ళలో మేము ఎప్పుడు ఉంటాం రామభద్ర క్షేత్రంలో. మా సంతోషం కూడా ఎంత గురి అంటే, ఒక చెట్టు తీయాలన్నా, ఒక చెట్టు ఇక్కడ పెట్టాలన్నా కానీ అమెరికాకి మాకు ఫోన్ చేసి, అన్నయ్య మామిడి చెట్టు ఇక్కడ పెట్టమంటారా, లేదా ఈ చెట్టు ఇక్కడ తీసేయమంటారా, ఒక వస్తువు ఎక్కడ, చిన్న వస్తువు ఇక్కడ ఏదైనా మార్చాలి అంటే అమెరికాకి ఫోన్, వీడియో కాల్ రావాల్సిందే. ఆయన నమ్మకం మాకు నిజంగా ఏమి రాదు, కానీ అదొక నమ్మకం. ఈ రామభద్ర క్షేత్రంలో ఆ భారతీయ తీర్థ స్వామి వారి యొక్క అనుగ్రహం. మొన్న కంచి స్వామి వారు 2 ఏళ్ల క్రితం వచ్చి, వారు ఒక హాఫ్ అన్ అవరే టైం ఉంది, 30 నిమిషాల టైం ఉంది, అటువంటిది 3.5 గంటలు ఈ ప్రాంతంలో ఉండి చాలా బాగుంది ఇక్కడ అని చెప్పారు. అంతా ఆ రాముడి యొక్క అనుగ్రహం, ఈ అవధాన విద్యా వికాస పరిషత్ ఇక్కడ జరగడం, మా దర్శనం దత్తాత్రేయ శర్మ అన్నయ్య గారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇది రాముడి యొక్క సంకల్పం. శ్రీరామనవమి రోజు, శ్రీరామనవమి నాడు సంకల్పం జరిగింది. ఇక్కడ నేను వ్యాఖ్యానం చెబుతుంటే అన్నయ్య చెప్పారు, వారు నేను చాలా ప్రోగ్రాంలో వ్యాఖ్యానం చెప్పడము, ఏదో సాహిత్య కార్యక్రమాల్లో కనబడటమో జరిగింది. అయితే వారు చాలా ప్రసిద్ధులు. నేను మామూలు కొద్ది ప్రోగ్రాంలో పాల్గొంటుంటాను, సమయం ఉండదు నాకు. అయితే రాముడి అసలు సంస్కృత భాష రామశబ్దంతోనే ప్రారంభం అవుతుంది మనకు. కాబట్టి రామాయణంతోనే మనం ప్రారంభం చేస్తాం చదువంతా. అటువంటి రామభద్ర స్వామి యొక్క సన్నిధిలో ఈ తృతీయ అవధాన విద్యా వికాస పరిషత్ వార్షికోత్సవ కార్యక్రమం జరగడం, ఇంతమంది శతావధానం, అష్టావధానం రావడం, ఇది నిజంగా మరి మొన్న నాగపండి శర్మ గారు, మాడుగుల నాగపండి శర్మ గారు గురువు గారు ఎంత అద్భుతంగా చెప్పారంటే, అవధానం అయిన వాడికి ఎంత ఆత్మస్థైర్యం ఉండాలి, వాడు బృహస్పతి లాగా ఉండాలి, వారు చాలా బాగా చెప్పారు. అలాగే దోర్బల వారు సంస్కృతంలో ఒక మహాసముద్రం, దోర్బల వారు పాలపట్టు శ్యామలానంద ప్రసాద్ గారు అచ్చతెలుగు శతావధాని, ఇట్లా అనేక మంది ఇందులో ఇంకా పాల్గొంటున్నవాడు. నేను మల్లాపురగడ శ్రీమన్నారాయణమూర్తి గారు వచ్చారు. మేము మన స్కందగిరిలో వ్యాఖ్యానం చదువుతుంటే వాళ్ళు అక్కడికి వచ్చారు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణంలో. కాబట్టి అందరికీ కూడా ఆ రామభద్ర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలి. మీరందరూ కూడా ఈ శిక్షణా శిబిరం కాగానే వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ మీకు ఎప్పుడు ఈ దగ్గర మార్గంలో వెళుతున్నా, లేదా ప్రత్యేకంగా మీరు రామభద్ర క్షేత్రం వచ్చి ఇక్కడ గోశాలని, రాముల వారిని దర్శించి ఇక్కడ మహాప్రసాదం తీసుకోవాలి, ఇక్కడ ఉండాలి, ఎప్పుడైనా మీరు ఉండొచ్చు. ఈ భవనం అంతా మనం ఈ సాహితీ రసజ్ఞుల కోసం, వైదిక ధర్మం గురించి ఎవరైతే దాన్ని కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నారో, వైదిక ధర్మాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళ కోసమే ఈ భవనం ఈ ప్రదేశంలో నిర్మాణం చేయడం జరిగింది. రాముడి యొక్క అనుగ్రహంతో మొత్తం కష్టం మన సంతోష్ ప్రసాద్ వాడే పడ్డారు, చాలా కష్టపడి చేశారు వాళ్ళ అమ్మా నాన్న గారు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా. కాబట్టి అందరినీ కూడా మన రామభద్ర స్వామి అనుగ్రహించాక మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడికి రాండి, లేదా ఈ దగ్గర ప్రాంతంలో ఎక్కడున్నా కూడా ఒక రోజు ఉండాలి, ఒక పూట ఉండాలి. దూర ప్రాంతానికి వస్తారు కాబట్టి ఒక పూట ఉండాలంటే మన సంతోష్ శర్మ గారికి ఫోన్ చేస్తే మీరు ఒక 2 రోజులు 3 రోజులు మీకు హైదరాబాద్లో పనులున్నప్పుడు ఇక్కడ ఉండి ఇక్కడ భోజనం చేసి మీరు ఈ పనులు చేసుకొని రావచ్చు. కాబట్టి అందరినీ కూడా ఈ రామభద్ర క్షేత్రం తరఫున అందరికీ కూడా స్వామి అనుగ్రహం లభించాలని మా దత్తాత్రేయ శర్మ గారికి, నిర్వాహకులు కేవీ ఆచార్య గారు, కేవీఎన్ ఆచార్య గారు, కేవీఎన్ ఆచార్య గారు, వారికి కూడా ప్రత్యేకంగా వారు మొదటి నుంచి ఇందులో
వారు దత్తాత్రేయ శర్మ గారు ఇంకా అనేక మంది ఇందులో నాకు పేరు తెలవదు. అందరికీ కూడా రామభద్ర స్వామి అనుగ్రహం కలగాలని చెప్పి ప్రార్థిస్తూ స్వస్తి సర్వేషం. మా సంస్కృత సోదరులలో ఒకరైన నడవటిగట్టి మహాదేవ శర్మ గారు. ఆ పేరుతో మీరు సంస్కృత బ్రదర్స్ అంటే అది విశ్వవ్యాప్తమైన పేరు. ఇవాళ మీటింగ్ కాక వల్ల అంటే ఈ అవధాన విద్యా వికాస పరిషత్తు అనేటువంటిది ఇక్కడ పెట్టుకుందాం కార్యక్రమం అనుకోవడం ద్వారా అవధాన విద్యా వికాస పరిషత్తు అంతర్జాతీయ ఖ్యాతి నిజంగానే మనం అనుకోవడం అనుకున్నది రామానుగ్రహంతో రాముడు సంతోషాంతరం కూడా ఇలా మన కోరిక నెరవేర్చడం, ఇంతమంది పండితులు ఈ ప్రాంగణానికి చేయడం, ఒకరిని మించినటువంటి ఒకరు అద్భుతాలు ఆ పాఠాలన్నీ వింటుంటే నిజంగా కూడా ఒక చక్కని సాహిత్య వాతావరణం ఈ సప్తాహం సరస్వతి సంచారం చేస్తున్నది. ఏమాత్రం అనుమానం లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా వెళుతున్నప్పుడు ఆనందంతో వెళుతున్నారు. ఇంకా నాకు తెలిసి రేపు వెళుతున్నప్పుడు భారమైన హృదయాలతో వెళ్తారని కూడా నేను అనుకుంటాను. ప్రతి శిబిరంలో మేము అనుభవిస్తున్నాం. అదే అది ఇక్కడ ఇంకా దిగుడీకృతం. ఇక్కడ ఉన్న పిల్లలలో ఒకరిద్దరు తప్పకుండా అవగాహన చేస్తారు ఈ విషయంలో. నాకు నమ్మకం. మా సంకీర్తిని ఒక ప్రశ్న మీద వేసి ఒక పద్యం రాబట్టారు.